అందరికీ ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. మన జీవితంలో దేవుడు ఉన్నారా, నా ప్రార్థన ఆలకిస్తున్నారా, దేవుడు నన్ను చూస్తున్నారా అని చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ క్లియర్ చేయడానికి ఈరోజు మీ ముందుకు ఒక స్టోరీ తీసుకొచ్చాను. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, ఎప్పుడూ ఆయనతోనే ఉంటూ, ఆయన ప్రార్థన, ఆయన సన్నిధిలోనే జీవిస్తూ ఉండేవాడు. కానీ ఒకసారి ఆయనకు ఒక అనుమానం వచ్చింది. దేవుడు నా ప్రార్థన వింటున్నాడా, నేను ప్రార్థన చేసేది ఆయన చూస్తున్నారా అని. ఒకసారి దేవుణ్ణి ఒక కోరిక అడిగాడు. దేవా, నా జీవితంలో ఒక అద్భుతమైన కార్యం చేయి దేవా అని ఆయన ప్రార్థనలో, ఆయన సన్నిధిలో ప్రార్థించాడు. అప్పుడు దేవుడు అతనికి ఏమీ సమాధానం ఇవ్వలేదు. మళ్ళీ ప్రార్థించాడు. మళ్ళా సమాధానం ఏమీ లేదు. ఒకరోజు ఒకటి నిర్ణయించుకున్నాడు. దేవుడు నా ప్రార్థన ఆలకించినప్పుడు, దేవుడు నా వైపు చూడనప్పుడు ఇక నేను బ్రతకడం వేస్ట్ అని ఆయన అనుకున్నాడు. ఆయన మనసులో ఆ ఆలోచన ఏర్పడింది. తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆయన చనిపోవడానికి ఒక బావి దగ్గరికి వెళ్ళాడు. బావి దగ్గరికి వెళ్ళి దూకాలని ప్రయత్నిస్తుంటే తన స్నేహితుడు వచ్చి, ఒరేయ్, నాకు అర్జెంటుగా అమౌంట్ అవసరం ఉంది, త్వరగా రారా, నన్ను అక్కడ వాళ్ళు బాధ పెడుతున్నట్టు, నువ్వు వచ్చి ఏదో ఒకటి చేయరా అని అతన్ని పిలుచుకొని పోయాడు. చివరికి చూస్తే, రే ఏంట్రా ఇక్కడ ఎవరు లేరు అని అతని స్నేహితుడిని ప్రశ్నించాడు. లేదురా, ఎవ్వరు లేరు, నువ్వే ఏదో సూసైడ్ చేసుకుంటావేమో అని నేను పిలిచానురా నిన్ను అన్నాడు. అయినా ఎందుకురా సూసైడ్ చేసుకుంటావా అని స్నేహితుడు అడగగా, రే లేదురా, నా జీవితంలో ప్రభువు నా జీవితంలో లేనప్పుడు నా జీవితం, నేను బ్రతికి వేస్ట్ రా, ఎందుకు నేను జీవించాలి అని ఆ స్నేహితుడిని అడగగా అతడు ఏమన్నాడో తెలుసా? లేదురా, ప్రభువు నిన్ను చూస్తారు, నీవు చేసిన ప్రార్థన ఆయన విన్నాడు, కొంచెం వెయిట్ చేయరా అని అన్నగా అతని స్నేహితుడు ఏమన్నాడో తెలుసా? లేదురా, నేను చాలా రోజులైందిరా ప్రార్థన చేసి దేవునికి, అయినా నాకు సమాధానం దొరకలేదు అని అతని స్నేహితుడిని ప్రశ్నించాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసు? మరీ చావడానికి రైలు పట్టాలు ఎక్కాడు. ఆ రైలు పట్టాలు ఎక్కగానే మళ్ళా అతని స్నేహితుడే వచ్చాడు. రేయ్ లేయిరా, ఎందుకురా ఇలా చేస్తున్నావు అని ప్రశ్నించాక, నువ్వేంట్రా నన్ను చావనివ్వవా, నా ప్రభువు నాతో లేడు, నా ప్రార్థన ఆలకించడు, నేను ఎందుకు బ్రతకాలి అని ఆ స్నేహితుడిని తను ప్రశ్నించాడు. ఆ రోజు ఏమైందో తెలుసా? ఆ రైల్వే పట్టాలు ఎక్కిన రోజే రైళ్ళన్నీ బంద్ అని న్యూస్ వచ్చింది. ట్రైన్స్ ఎక్కడ కదలవు, ఏ పట్టాలు కూడా ట్రైన్ ఉండదు అని అతనికి న్యూస్ వెళ్ళింది. చా, ఏంది నాకు ఈరోజు అంతా ఇలా జరుగుతుంది, ఎప్పుడు ఇలానే జరుగుతుంది, నాకేంటి చావడం కూడా ప్రశాంతత లేదు అని ఆయన మనసులో అనుకున్నాడు. ఒకసారి పడుకొని నిద్రపోతున్నారు. తన కలలోకి దేవుడు ప్రత్యక్షమయ్యి దేవుడితో అతను మాట్లాడుతున్నాడు. దేవుడా, ఏంటి నువ్వు లేని బ్రతుకు నాకెందుకు, నేను చావడమే కరెక్ట్ కదా, నేను చావాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఆటంకం నాకు ఎందుకు వస్తుంది అని దేవుణ్ణి ఆయన అడగగా ప్రభువు ఇలా అన్నారు, నేను నిన్ను సృష్టించాను, నిన్నెలా చావనిస్తాను, నువ్వు నా సొత్తు, నీవు నా కుమారుడివని ప్రభువు ఆయనతో చెప్పగా ఆయన ఎంతో సంతోషించాడు. నీవు చేసిన ప్రతి ఒక్క ప్రార్థన నేను విన్నాను అని దేవుడు అతనితో చెప్పగా ఆయన చాలా సంతోషంతో ఉన్నాడు. ఆలస్యం అవుతుంది. మీలో కూడా చాలామంది నా ప్రార్థన దేవుడు వినట్లేదే అని చాలామంది అనుకుంటుంటారు. ప్రభువు ప్రతి ఒక్కరి ప్రార్థన విన్నారు. కాబట్టి మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి చేయాలి.
ఆయన ప్రార్థన ఆలకించాడు. మనము వేచి చూడాలి. వేచి చూడకుండా తన మాదే నేను చనిపోతా, సూసైడ్, అవన్నీ దేవుని దృష్టికి తప్పు. కాబట్టి మనము దేనికోసమైనా వేచి చూడాలి. ఆమేన్.